హరే కృష్ణ. హనుమంతుడు గురించి ఒక చిన్న లీల చెప్తానండి. హనుమంతుడు చాలా గొప్ప సేవకుడు. రామచంద్రుడికి ఎన్నో సేవలు చేశాడు, ఎప్పుడు సేవ చేస్తుంటాడు కదా. అయితే ఒక హనుమంతుడు వేరే సేవకులు హనుమంతుడు చెప్తారు, నీకు తెలుసా రామచంద్రుడు ఒక పుస్తకం పెట్టుకున్నాడు, ఆ పుస్తకంలో తన నచ్చిన వాళ్ళ పేర్లన్నీ రాసుకున్నాడని చెప్తారు. చెప్పగానే హనుమంతుడు అనుకుంటాడు, ఆ పుస్తకం ఎక్కడున్నది, నేను చూడాలి, నా పేరున్నది నేను చూసుకోవాలి. అంటే పేరు ఉండాలని కాదు, ఆనందం అన్నమాట. రామచంద్రుడి హృదయంలోనే ఉన్నాలా లేలా అని. అలా వెళ్ళి బుక్ తీస్తాడు. బుక్ తీసి చూస్తూ ఉంటే మొదటి పేరు తనది కాదు, రెండో పేరు తనది కాదు, మూడో పేరు తనది కాదు. చదువుతూ ఉంటాడు, ఎన్నెన్నో పేర్లు వస్తుంటాయి. హనుమంతుడి పేరు రాదు. రామచంద్రుడు రాసుకున్న పుస్తకం లోపల, తన ప్రియమైన శిష్యుల పేర్లు రాసుకున్న బుక్ లోపల తన పేరు లేకపోతే ఎట్లుంటో చెప్పండి హనుమంతుడికి. చాలా బాధ అవుతుంది. ఏం ఆలోచిస్తాడు, అయ్యో నేను సేవ సరిగ్గా చేయలేదేమో, దానికి నా స్వామికి నా సేవ నచ్చలేదేమో, దానికి నా పేరు రాయలేదేమో అని ఎంతో బాధపడుతూ వదిలి కూర్చొని ఈ విషయం ఎవరో వెళ్ళి చెప్తారు రామచంద్రుడికి. ఏంటి, హనుమంతుడు చాలా బాధలో ఉన్నాడు, అలా కూర్చున్నాడంట అని చెప్పాను. రామచంద్రుడు అప్పటికప్పుడే వస్తాడు. అక్కడ వచ్చి, హనుమ ఏమైంది, ఎందుకు నువ్వు అట్లా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, హనుమంతుడు అంటాడు, స్వామి నా జన్మ వ్యర్థం అయిపోయింది, నువ్వు రాసుకున్న పుస్తకం నా పేరు రాయలేదు, నువ్వు పుస్తకాలు నీకు ప్రియమైన శిష్యుల పేర్లను రాసుకుంటూ ఉంటావు కదా, నా పేరు అక్కడ రాయలేదు, నీ ఏం లాభం నేను చేసేది, నిన్ను సంతోషపరచకపోతే నా జీవితానికి అర్థం ఏంటి అని ఏడుస్తాడు. ఏడవగానే అప్పుడే రామచంద్రుడు, హనుమ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని తీసుకెళ్ళి తన రూమ్ లోపల ఇంకో పుస్తకం తీస్తాడు. హనుమంతుడు చెప్తాడు, ఇగో ఈ పుస్తకంలో అందరి పేర్లు ఉన్నాయి, కానీ ఈ పుస్తకం చూడలేను, ఈ పుస్తకం చూడని ఇస్తాడు. ఆ పుస్తకం తెరవంగానే ఏముంటుంది, మొదటి పేజ్ నుంచి పై నుంచి కింది వరకు హనుమ ఆంజనేయ హనుమాన్ ఉంటుంది. మొత్తం బుక్ అంతా హనుమంతుడి పేరే ఉంటుంది. అప్పుడు రామచంద్రుడు అంటాడు, నాయనా ఆ అందరి సేవకుల మధ్యలో నీ పేరు ఎందుకు రాస్తాను, నీ పేరు నేను జపం చేస్తాను రోజు, నువ్వు అంటే నాకు అంత ప్రియుడు, నా భక్తుల కంటే నాకు ప్రియులు ఎవరు లేరు, నేను నీ సేవకునని రామచంద్రుడు చెప్పాను. హనుమంతుడు ఇంకా ఏడుస్తాడు. అంటే అంత ఆనందం అన్నమాట. భగవంతుడి హృదయంలో భక్తుల పేరు తప్ప ఏమి ఉండదండి. భగవంతుడికి ఈ ఐశ్వర్యం అంతా దేని పనికిరాదు, మనం ఇచ్చే దానం అని కూడా దేని పనికిరావు. భక్తి అవసరం. ఆ భక్తి చూపించే హనుమంతుడే కృష్ణుడికి అవసరం. తన హృదయంలో హనుమంతుడి పేరే ఉంటుంది. అలానే మన పేరు కూడా మనం భగవంతుడి హృదయంలో ఉంచుకోవాలంటే హనుమంతుడిలా సేవ చేయాలి. మంచి గోసేవ కూడా చేయాలి. ఏమో యశోదమ్మ, గోసేవ కూడా చేయాలి, మంచి సేవలో ఉండాలి, హనుమంతుని దగ్గర నేర్చుకోవాలి. బోలో రామ్ లక్ష్మణ్ జానకి జయ, బోలో హనుమాన్కి. హరే కృష్ణ.